హలో మైథిలి, ఐ లవ్ యూ. మైథిలి, మైథిలి ప్లీజ్ ఫోన్ పెట్టొద్దు. ఇవి నా ఆఖరి మాటలు. నీ కోసం, నీ ప్రేమ కోసం బ్రతుకుతున్నాను. నీకు నా మీద ప్రేమ లేదని తెలిసాక బ్రతికుండడం వేస్ట్ మైథిలి. సారీ పూజ కదా. సారీ పూజ. చూడు, ఇప్పుడు సరిగ్గా 11:30 అయ్యింది. 12 గంటలకి నా ఇంటికి వచ్చి నా శవం మీద నీ కన్నీటి బట్టు ఒక్కటి రాల్చు. ఏంటి మౌనం? నేను అడుగుతున్నది నీ ప్రేమ కాదు, ఒకే ఒక నీ కన్నీటి బట్టు. ప్లీజ్. సారీ పూజ. కాదు, మైథిలి, నేను నీ మైథిలిని. అలా అని విచ్చలవిడిగా పెంచలేదనుకోండి. 16 తెలుగు ఆడపడుచు మా పూజ అని చెప్పడానికి నేను ఏమాత్రం వెనకాను. రామరా, మా అమ్మాయి పూజ, అతనేనమ్మా పెళ్లి కొడుకు. హలో హలో మహి. ఎస్. అందరికి నా నమస్కారాలు. సార్ కొంచెం పక్కకి జరగండి. మేడం ఇక్కడ కూర్చుంటారా? మావయ్య, సభా మర్యాద కాల్ కింద పెట్టండి. ఊరుకోండి. హాయ్. హాయ్. ఈయన్నే నాకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు. ఓ ఈయన్ని నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. పూజ, మావయ్య, మైథిలి. వివరా మాట్లాడడానికి. మీ అల్లుడు నాన్న. పూజ, ఇంకా గుర్తున్నాయి పదండి. ఇలాంటి 16 తెలుగు ఆడపడుతూ మాకు అక్కర్లేదండి. ఆడపిల్లల్ని కనగానే సరిపోదు, ఎవరితో పడితే వాడితో లేచిపోకుండా చూసుకోవాలి. వస్తా. పూజ, మైథిలి. వీడు ఫ్రాడ్ లో ఉన్నాడమ్మా. నాన్న, నిన్నటి దాకా మ్యాడ్ అన్నారు, ఇప్పుడు ఫ్రాడ్ అంటున్నారు. ఇతను మ్యాడ్ అయినా ఫ్రాడ్ అయినా ఇతనే నా భర్త. నిన్ను. పూజ, బుద్ధి లేకుండా మాట్లాడుకో. ఏమ్మా, నీ భర్తని ఎదిరించాలని కోపం వచ్చిందా? ఒక్క జన్మకే నీ భర్త మీద నీకంత ప్రేముంటే 2 జన్మలుగా నా కోసం ఎదురు చూస్తున్న నా భర్త మీద నాకెంత ప్రేమ ఉంటుంది? మీకన్నా నాకు నా మహినే ముఖ్యం. రామహి. పూజ, మైథిలి. గెస్ట్ నేమ్ సార్? పూజ అని రాసుకోండి సార్. యా, మనీ హియర్ అండ్ యా, థ్యాంక్ యూ సార్. రూమ్ నంబర్ 317. 317. యా. సారీ మైథిలి, 2 జన్మల వెయిటింగ్ 2 శరీరాలు ఏకమవడానికి కాదు, 2 మనసులు ఒకటవడానికి. ఫీల్ అయ్యావా? నా మీద నాకే జలసీగా ఉంది, మీ అంత గొప్పవాళ్ళు నాకు దొరికినందుకు. మైథిలి, నీ మెళ్ళో 3 ముళ్ళేసి ఈ జన్మలోనైనా భార్యాభర్తలనే పవిత్ర బంధాన్ని దక్కించుకుంటాం.
నువ్వు స్నానం చేసి రెడీ అవ్వు, నేను పెళ్లికి ఏర్పాట్లు చేస్తా. ఓకే? ఏమిటండి? ఈ రూమ్ లో ఎవరో బ్రోతలుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. కాదండి, మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నేను అలాంటి అమ్మాయిని కాదండి. అలాంటి అమ్మాయిని కాదు. చెక్ చేయండి. కాదండి, నేనెవరో మీకు తెలియదు. సార్ డ్రగ్స్. సార్ వీడియో కెమెరా దొరికింది సార్. ఓహో, బ్లూ ఫిల్మ్స్ కూడా తీస్తున్నారనమాట. కాదండి, కాదు. స్టోరీలొద్దు, కానిస్టేబుల్స్ తీసుకురండి. నాకేం చూడమ్మా, తెలియదు సార్. గత జన్మ, ఈ జన్మ, జన్మ జన్మల ప్రేమ అంటూ కాకమ్మ కథలు చెప్పొద్దు. పైగా రూమ్ నీ పేరు మీద పూజ మహి, మహి, వీళ్ళు నన్ను బ్రోతల్ రాకెట్ అని ఏవేవో అంటున్నారు. నాకేం అర్థం కావట్లేదు. Shut up! నువ్వైనా చెప్పు. Will you please shut up? అసలు నువ్వు ఎవరు? Who are you? Inspector, what is this, please? ఏంటండి మీతోనే వచ్చానని చెప్తుంది. మీ పేరు మహేంద్ర వర్మ కదా? మహేంద్ర వర్మ. హలో, నా పేరు శివరామ్. అయితే మీరు ఈ అమ్మాయితో రూమ్ నంబర్ 317 లో లేరా? రూమ్ నంబర్ 317. సార్, నా రూమ్ 302. నేనెందుకు ఈ అమ్మాయితో ఉండాలి? మహి, ఏమిటి నువ్వు మాట్లాడేది? Wait. ఏమిటి? అయితే మిస్టర్ శివరామ్, ఇంతకు ముందెప్పుడు మీరు ఈ అమ్మాయిని చూడలేదా? చూడలేదండి, కానీ విన్నాను. ఏదో పెద్దింటి అమ్మాయి హోటల్ కి వచ్చింది, డ్రగ్స్ బిజినెస్, బ్లూ ఫిల్మ్ ర్యాకెట్. You bloody cheat! కానిస్టేబుల్, అన్యాయం రా, నువ్వు చేసింది చాలా అన్యాయం. అవన్ శుభం తెలియని పిల్ల తల్లిదండ్రులు వదిలేసి వచ్చా. ఛ! నువ్వు బాగుపడవురా, నువ్వు బాగుపడవు. ఒరే శివ, పోలీసుల దగ్గరికి వెళ్ళి నీ బండారం మొత్తం బయట పెట్టేస్తాను. నిన్ను జైలుకి పంపించి నేను కూడా నీతో పాటు జైలుకి వచ్చేస్తాను. సుబ్బారావుకి అసలు ముందురా, అసలు ముందు. సుబ్బు, అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నావు. హుస్సేన్ సాగర్ లో దూకావు, గుర్తుందా? అప్పుడు నేను కాపాడింది ఎవరు? శివ. ఫుడ్కి లాటరీ కొట్టే నీకు పొద్దున్న టిఫిన్ నుంచి రాత్రి భోజనం దాకా చివరికి మందు కూడా సప్లై చేసింది ఎవర్రా? శివే. నోరు మూసుకుని శివ కాళ్ళ దగ్గర సుబ్బారావుల కాక కుక్కలా పడుండ్రా, కుక్కలా పడుండ్రు. నాన్న, నీ పేరేంటమ్మా? వైష్ణవి. నీ పేరు? డాడీ. డాడీ. చెప్పు. డాడీ. డాడీ. హైదరాబాద్ డాడీ. హైదరాబాద్ డాడీ. నా పేరు హైదరాబాద్ డాడీ, నీ పేరు వైష్ణవి. ఓకే. ఓకే, తిను తిను తిను. ఈ మధ్య తగ్గిపోయినదేటి 7:30 ఉండేది కదా. ఇదాగరా ఏంటి ఇలా? సమరము సేయరే బలము కల్వురు చూచుచుండ. నిద్ర వచ్చేస్తుంది, వెళ్ళిపోదాం రా. అన్న ద్రౌపది సీరియల్
పెళ్ళాన్ని పోసుకున్నాడు పని చేసుకుంటున్నారు 1/5. ప్రతిహార సభాసదులారా, నా భర్త నన్నోడి తన్నోడినా, తన్నోడి నన్నోడినా. ఒరే దుస్సిగా అన్నా ఎల్లి ఏం చేయాలి చీరలాగరా. ఏం చేయాలి కాదు, స్పెల్లింగ్ మిస్టేక్ మార్చాలి. ఎంత మాత్ర అయితే మాత్రం మందాగి తప్పులట్టుకుంటా పెట్టి ఎల్లి మాంచాలి చీరలాగో. అమ్మా అమ్మ తప్పైపోయిందమ్మా. ఏయ్, నా పంచి కాదురా, ఎల్లి మాంచాలి చీరలాగో. కొంగు పట్టుకో. కృష్ణ 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 ఆపద్బాంధవా. ఇప్పుడు ఏంటి వాడు వచ్చి కంచిపట్టు చీరకేస్తారా? కంచిపట్టు ద్రౌపది ఎన్టీఆర్ తెలుగుదేశం అన్న. అదరా ఎదవా. తెలుగుదేశంలో రావడన్నా కృష్ణన్న అన్నే కదరా. వెనక ముందు ఎవరున్నారో చూసుకోకర్లా. హే కృష్ణ. వదలరా. ఈడవటం బాబు బంగారం నాటి సీన్ లోకి వచ్చాడు. మన గురువే అన్న అందులో ఉన్నాడు. ఓ మనోడా అయితే పర్లేదు. ఎందుకు లాగుతున్నారు? స్త్రీలు వచ్చాడు. కృష్ణుడు ఎందుకు రావాలి? ఉన్నారా నలుగురు, కాపాడొచ్చుగా. తర్వాత పద్యంలో కిట్టుడు వస్తాడు కానీ రా. నీకనయ్యా బాబు చెప్పేదే, నువ్వు రావయ్యా. ఎలాగొచ్చింది ఎలాగా? ఏడేవడు రా బాబు. దిగవయ్యా మొగడా. అన్నా నమస్తే. నమస్కారం. మీ పేరు? ఏ సుబ్బారా. ఈవిడ మీ భార్య? నా సెకండ్. తప్పకుండా. అమ్మ నువ్వు కృష్ణ అయ్యో, అన్నావు మరి. చెప్పండి. ఏయ్, చంపేస్తా. అమ్మ నువ్వు కృష్ణ అన్నారు, నేను చీరలా. అయ్యో, అయ్యో. కృష్ణుడు రావాలి, నువ్వే చెప్పావుగా. అమ్మ నువ్వు అరవమ్మా, నేను ఉన్నాయా బాబు? డ్రామాలు వేస్తున్నావురా. ఏయ్, ద్వాపర యుగంలో జనాభా తక్కువ. అప్పుడు ఒకే ద్రౌపది, ఒకే దుశ్శాసనుడు. పిలువంగానే వచ్చి ఫ్రీగా చీరలు ఇచ్చాడు కృష్ణుడు. ఓకే, ఇది కలియుగం రా. ఇక్కడ సందుకొక ద్రౌపది, వీధికొక దుశ్శాసనుడు. పిలువంగానే వచ్చి ఫ్రీగా చీరలు ఇవ్వడానికి కృష్ణుడు ఏమైనా చందన బ్రదర్స్ ఓనర్ రా, బాంబే ఎండిరా. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ. లాగండి రా స్క్రీన్. కృష్ణ అంటే కృష్ణ, నన్ను నిద్రపోనివ్వరు, కృష్ణుడు నిద్రపోనివ్వరు. శ్రీ సీతారామ సమాజం క్లోజ్.